ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచినారు. దానిని బట్టి నీకు వందనములు. ప్రభు దినంలో ప్రకటించిన రీతిగా ఈ దినము ప్రార్థన కొరకై నీ సన్నిధికి చేరి వచ్చే భాగ్యము మాకు దయచేసినారు. దానిని బట్టి నీకు వందనములు. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన ఆరంభించి ఉంటుండగా ముగింపు వరకు కూడా మీ సహాయం మాకు దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, నీ యొక్క శ్రేష్టమైన నామమును ఊరేగించుట కొరకై మాకు సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మరి ప్రార్థన భారము కలిగిన వారము నుండి కొరకై సహాయపడుతున్నాయి. ఎంతోమంది భారము కలిగిన వారుగా నీ పరిచయను కొనసాగిస్తున్న దాన్ని బట్టి మీకు వందనములు. వారితో మేము కూడా ఏకీవించుడి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రారంభము ముగింపు కూడా మీ దేవునికి సహాయపడుతున్నాయి. పాటలు పడే సమయము, వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము దేవునికరంగా ఉంచుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. విశ్వాసులైన వారిని జ్ఞాపకం చేసుకునండి. వారిని కూడా మీరు త్వరపెట్టి సకాలానికి మీ సన్నిధి నడిపిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, ఈ వాతావరణాన్ని బట్టి కొంతమంది మరి అనారోగ్యంతో ఉన్నారు. మీరు వారిని జ్ఞాపకం చేసుకునండి. ప్రాముఖ్యంగా సుగుణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్వస్థపరుస్తారండి. ప్రభా, సత్యవర్ధన్ రావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, మరి ఆయన ఎంతో అక్కర్లో ఉన్నారు. ప్రభా, మరి హాస్పిటల్లో సహాయపడుతారండి. ప్రభా, నీ సేవలో ఉన్నారు. ప్రభా, మరి కనికరించి ఆయన విషయమై నీ చిత్తం నెరవేరుస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, నీకు అసాధ్యమైనది ఏది లేదు, నీకు సమస్తము సాధ్యమే. కనికరించి ప్రభా, మీరు ఆయన పక్షంగా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. డాక్టర్స్ కూడా తగిన జ్ఞానం అనుగ్రహిస్తారండి. పరిచయం చేసేవారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆర్థికంగా ప్రతి అక్కడ తీరుస్తారండి. ప్రభు చూపిస్తారండి. జానపాలన కొరకాయ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు, ఆపరేషన్ జరుగుట్లో మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనములు. ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు వందనములు. సంపూర్ణ ఆరోగ్యము, క్షేమం మీరు దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. మటుకు ప్రభు, ఇలాగూ అనేకుల కొరకై ప్రార్థన భారము మీరు మాకు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదైనా పరిచయం అంతట్లో ప్రభు చూపిస్తారండి. వచ్చిన వారి కొరకై నీకు వందనములు. రావాల్సిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు కూడా సమయానికి తిరిగి సకాలం నీ సన్నిధికి రాగలుగుటి కొరకై సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మమ్మల్ని పాదాలు పెట్టుకుంటూ అనేకుల క్షేమం కొరకు, రక్షణ కొరకు ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని మరి పాటల సమయము, వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయం దీవెనకరంగా ఉంచుతున్నామని మీ రక్త ప్రోక్షణ మమ్మల్ని తెచ్చుకుంటూ మీ సహాయమును కోరుకుంటూ మీకు అనుదృష్టి విధించుతారండి. అపాధకం లేకుండా సహాయపడుతున్నామని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 6, చేర్చబడిన పాటల నుండి పాట సంఖ్య 6. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టినా, సైతానుడు సంహరింపజూచినా, శత్రు సమూహం చుట్టినా, సైతానుడు సంహరింపజూచినా,
ఎవరికి భయపడను. నా సావాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, మరణము మృంగగ కాంక్షించిన నేను దేనికి భయపడను. మరణము మృంగగ కాంక్షించిన నేను దేనికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. మహిమైశ్వర్యము, వైభవము, మహిమానందము మారనివి. మహిమైశ్వర్యము, వైభవము, మహిమానందము మారనివి. నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నా తీర్మానము నే చేసితి, నా ప్రభు యేసును నమ్మితిని. నా తీర్మానము నే చేసితి, నా ప్రభు యేసును నమ్మితిని. అనుభవమేచును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను. అనుభవమేచును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి దను. పడిపోయిన వెనుకంజ వేయక, పశ్చాత్తాపపడి
అడుగు. పడిపోయిన వెనుకంజవేయక పశ్చాత్తాపడి అడుగు. నిన్ను క్షమించును నీ ప్రభువే. నీవు ఎవరికి భయపడవు. నిన్ను క్షమించును నీ ప్రభువే. నీవు ఎవరికి భయపడవు. ఆకాశమందుని ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. పాట సంఖ్య 666. పాత పుస్తకాల్లో 651. 666 పాత పుస్తకాల్లో 651. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండునెంతో. కష్ట బాధలలో మన ప్రభువు సమీపముగా నుండునెంతో. గాలి తుఫానులను గద్దించుచు మనతో నుండు యాత్రలో. గాలి తుఫానులను గద్దించుచు మనతో నుండు యాత్రలో. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా. ఇహలోక సాగరము దాటునప్పుడు అలలెంతో మనలను కదిలింపగా. మునుగునప్పుడు మొరపెట్టినా మనలా రక్షించుతానే. మునుగునప్పుడు మొరపెట్టినా
మనలా రక్షించుతానే. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక, జీవిత నావపై చేసే సాతాను క్రియలకు భయపడక, ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపున్. ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపున్. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. జీవితములో నిరాశచే కృంగిపోయి మనమున్నప్పుడు, జీవితములో నిరాశచే కృంగిపోయి మనమున్నప్పుడు, విజయమునిచ్చి బలపరచి జీవా కిరీటమిచ్చును. విజయము నిచ్చి బలపరచి జీవా కిరీటమిచ్చును. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. యేసు ప్రభువే మన దుర్గము, ఆయన యందే నిలచినచో. యేసు ప్రభువే మన దుర్గము, ఆయన యందే నిలచినచో. నిశ్చయముగా జయింతుము, ఓడిపోవును శత్రువు. నిశ్చయముగా జయింతుము, ఓడిపోవును శత్రువు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి. పాట సంఖ్య 574, పాత పుస్తకాల్లో 563. 574, 563. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. విరిగిన మనసుతో నే వేడెదను, విరిగి
దీన మనసుతో వేడెదను. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. కోల్పోయి తిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. కోల్పోయి తిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. నాలో నిలుపుము నీదు ప్రేమ, నాలో నిలుపుము నీదు ప్రేమ. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. పడిన వారి ఆశ్రయమా, విడువబడిన వారి సహాయుండా. పడిన వారి ఆశ్రయమా, విడువబడిన వారి సహాయుండా. గాయపు చేతితో లేపుమా, గాయపు చేతితో లేపుమా. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. శత్రుని యురిలో చిక్కియున్నాను, నాదు బంధకమును తెంపుము నీవు. శత్రుని యురిలో చిక్కియున్నాను, నాదు బంధకమును తెంపుము నీవు. ఆనందము నిమ్ము మరలా నాకు, ఆనందము నిమ్ము మరలా నాకు. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ప్రభువావు జీవము నిమ్ము. దోషిని నేను నీకు సకులకు అడుగుచుంటిని మన్ననమిమ్ము. దోషిని నేను నీకు సకులకు అడుగుచుంటిని మన్ననమిమ్ము. కడుగుము నీదు రక్తములోన, కడుగుము నీదు రక్తములోన. ఓ ప్రభువావు నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. ఐక్యతాయే నాయభిలాష, నాదు చేదును తొలగించుము. ఐక్యతాయే నాయభిలాష, నాదు చేదును తొలగించుము. శత్రుని శక్తిని ఓడించుము, శత్రుని శక్తిని ఓడించుము. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా, వడిగా నీదు జీవము నిమ్ము. పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా, వడిగా నీదు నిమ్ము. బూడిద నాలోని మాసు, బూడిద చేయుము నాలోని మాసు. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. ఆత్మవు జీవా
జ్వాలలు జగమున కదిలింపగా వ్యాపింపజేయుము ఆత్మవు జీవా. జ్వాలలు జగమున కదిలింపగా వ్యాపింపజేయుము హృదయమును ఫలింపజేయుము. హృదయమును ఫలింపజేయుము. ఓ ప్రభువావు జీవము నిమ్ము. ఓ ప్రభువావు జీవము నిమ్ము. విరిగిన మనసుతో నేవే వేదను. విరిగిన మనసుతో నేవే వేదను. ఓ ప్రభువావు జీవము నిమ్ము. ఓ ప్రభువావు జీవము నిమ్ము. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. క్షమించండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు సీమోన్ బరయోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఇదే భాగాన్ని మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు సీమోన్ బరయోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచినారు. దానిని బట్టి నీకు వందనములు. ఉదయకాల సమయంలో పాటల ద్వారా నీ నామమును కీర్తించి భాగ్యం ఇచ్చారు. మీకు వందనములు. చదవన లేఖన భాగముల ద్వారా నాతో మాతో మాట్లాడుతురండి. మేము ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవజేస్తారండి. వచ్చిన వారి కొరకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. రాలేని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉచితమైతే మరో తరుణం అనుగ్రహిస్తారండి. కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు ఉన్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాండి. వారు కూడా చక్కగా నీ వాక్కు వినబడికి సహాయపడుతారండి. పెట్టుకోమని పాదర పెట్టుకుని నన్ను వరుగుపరిచి నీ ప్రజలకు కావలసిన మాటలు వినిపింపజేస్తారమ్మని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు సీమోను బరయోనా, నీవు ధన్యుడవు. చాలు. అందుకు యేసు సీమోను బరయోనా, నీవు ధన్యుడవు. ప్రభునందు ప్రేమంటి వారులారా, బైబిల్లో ధన్యతలు అనేకం ఉన్నాయి కదా. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, సాత్వికులు ధన్యులు, ఇట్లాగూ ధన్యతలు ఉన్నాయి. అయితే దేవుడు ఈ పేతురు విషయమై చెప్పిన మాట ఏంటంటే, అందుకు యేసు సీమోన్ బరయోనా, నీవు ధన్యుడు.
ధన్యత సీమోను బరయోనాకు లేకపోతే పేతురుకు ఎలా వచ్చింది? దేవుడే అంటున్నాడు కదా, నీవు ధన్యుడవు. ఈ ధన్యత ఎలాగూ పేతురు సంపాదించగలిగినాడు. ఇప్పుడు మనల్ని కూడా ధన్యులు అనే మాట కనుక చెప్పగలిగితే ఎంత మేలు కదా. మనము కూడా చూడండి, మనము లోకంలో ఎన్ని అనిపించుకోవడానికి ప్రయాసపడతాం. బాబు ఇలా డబ్బున్న వాళ్ళు అనిపించుకోవడానికి లోకంలో ఏం చేస్తాం ప్రజలందరూ, నిత్యం అదే ప్రయాస. లేకపోతే ఈయన ఉద్యోగస్తుడు అనిపించుకోవడానికి ఎంతమంది ప్రయాసపడతా ఉన్నారు. లేదు ఇంకా వేరే వేరే సంగతులు అవి అనిపించుకోవాలని కదా. ఒక ఆయనను అడిగారు, ఏంటి ఆయన కోరిక అంటే, నేను పెద్ద అయిన తర్వాత మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, దానికోసము ఎంతో ప్రయాసపడతాం. మంచిదే, అయితే వాటికంటే దీని కొరకు ప్రయాసపడితే ఏంటది? ఏ మాట? నీవు ధన్యుడవు. ఈ మాట మనము కనుక మన గురించి కనుక దేవుడు చెప్పగలిగితే మరి ఇంక ఎంత దానికంటే శ్రేష్టమైనది ఏది కూడా. అందుకు యేసు సీమోన్ బరయోనా నీవు ధన్యుడు. ఎందుకయ్యాడు ధన్యుడు ఆయన? ఎందుకయ్యాడు ధన్యుడు? చూడండి, చదవండి వచ్చిన. అందుకు యేసు సీమోను బరయోనా నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి. ఆ మాట, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకేం చేశాడు? బయలుపరిచాడు. ఇప్పుడు ఆ బయలుపరిచిన కారణాన్ని బట్టి పేతురు ధన్యుడైపోయినాడు. ప్రభునందు ప్రేమింటి వారలారా, నీకు నాకు కూడా బయలుపరచుట ఏదది? ఈ సంగతులు. యేసు ప్రభువారు ఈ లోకమునకు వచ్చినాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు తండ్రి యొక్క నామమును ప్రచురపరుస్తూ ఉన్నాడు. అనేక అద్భుతాలు చేసినాడు, అనేక ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత ప్రజలు ఆయన గురించి ఏమనుకుంటున్నారని తన శిష్యులను అడిగాడు. కొంతమంది అన్నారు ఏలియా అంటున్నారయా నేను అన్నాడు. కొంతమంది అన్నారు ప్రవక్తలలో ఒకడనంటున్నాడు. ఇప్పుడు పేతురు అన్నాడు, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు. పేతురుకు ఈ సంగతి బయలుపరచబడతా వచ్చింది. ఏ సంగతి? అందరు చెప్పారు ఈ సాక్ష్యము. చదవన మాట 16వ అధ్యాయము 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని అడుగుగా, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడుగుగా, వారు కొందరు ఏమనుకుంటున్నారు? బాప్తిస్మిచ్చి యోహాను, కొందరు ఏలియా, కొందరు ఇర్మియా లేక ప్రవక్తల్లో ఒకడని. ప్రభునందు ప్రేమింటి వారులారా, వేరెవరికి ఏం లేదు, బయలుపరుపు లేదు. అందుకనే వీళ్ళు ఏ కోవలోకి రాలేదు, వీళ్ళు ధన్యత అనేటువంటి కోవలోనికి రాలేదు, ధన్యుడు అనేటువంటి కోవలోనికి రాలా. ప్రభునందు ప్రేమింటి వారులారా, మరి పేతురే ధన్యుడిగా ఎందుకు చేయబడ్డాడు? ఎందుకంటే ఆయనకు ప్రత్యక్షత ఉంది, ఆయనకు బయలుపరుపు ఉంది. ప్రభునందు ప్రేమింటి వారులారా, నీవు నేను ధన్యుడిగా చేయబడాలంటే ఈ కోరికుందా మీకు? లోకంలో ఎన్నో కావాలనే కోరిక కలిగి ఉన్నారు కదా. ఈ కోరికుందా? దేవుని చేత నీవు ధన్యుడవు కదా. ఒక ఆయన ఫలా నమ్మకమైన మంచి దాసుడా అని ఏం చేయబడ్డాడు? పిలువబడ్డాడు, ధన్యుడు. ఇంకొక వ్యక్తి, ఈయన లేకపోతే నా అంతరంగికుడు యోహాను గురించి ఆయన రొమ్మును ఆనుకునేవాడు. కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూడగలిగితే పేతురు గురించి అంటాడు, ఏమంటాడు? నీవు ధన్యుడు. ఎలా వస్తుందా మాట? నీవు నేను ధన్యులుగా ఎలా చేయబడతాం కదా. ఇప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నది అనుకోండి, నన్ను ఏమంటారు? నన్ను లక్షాధికారి అంటారు కదా. ఇప్పుడు 1,00,000కి విలువ లేదు. మా చిన్నప్పుడు అనేవారు ఆడికంటే బాబు లక్షాధికారి అనేవారు. ఇప్పుడు ఎట్లాగూ ఇప్పుడు కోటీశ్వరుడు, లేకపోతే ఇంకా అంతకంటే మిలీనియర్
ఏ సంగతులు ఉన్నాయి. ఇప్పుడు అవి ఉంటేనే కదా అంటారు. ఆ ₹1,00,00,000 లేనుండి కోటేశ్వరుడు అంటారు అనరా? పేరెట్టుకున్నంత మాత్రాన కోటేశ్వరుడు అయిపోయాడు. కొంతమందికి కోటేశ్వరుడు అని పేరు ఉంటుంది, ఉండాలి కదా. అయితే సంగతి ఏంటంటే, ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నదనుకో దానికి అర్హుడు. ఇప్పుడు నీకు నాకు ఉండాలి. మరి ఉంటేనే మనము దేవుని చేత ఏమని పిలబడతాం? ధన్యులు, ధన్యుడు. అందుకు యేసు సీమోను బరయోనా నీవు ధన్యుడు, పరలోకమందున తండ్రి నీకేం చేశాడు? ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది లేరా? కొందరు ఏమంటున్నారు? బాప్తిస్మం ఇచ్చే యోహాను. కొందరు ఏమంటా ఉన్నారు? ఏలియా. కొందరు ఏమంటా ఉన్నారు? ఇర్మియా. కొందరు ఏమంటా ఉన్నారు? ప్రవక్తలలో ఒకడు. ఎవరికి బయలుపరపలేదు. అందుకనే వారు ధన్యతలోనికి రాలా. కానీ సీమోను బరయోనా ఉన్నాడు, ఆయన ధన్యతను సంపాదించుకున్నాడు. చదువుతా ఉన్నావా? ఉదయకాల సమయంలో నీ ప్రార్థన, నా ప్రార్థన, దేవుడు ఎలాంటి సాక్ష్యమో మన గురించి ఏం చేయాలా? ఇవ్వాలా, ధన్యులుగా చేయబడాలా. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో 4 సంగతులు చూస్తాం. 4 సంగతులు. మొదటిది లోకాసు వార్త 24వ అధ్యాయం. లోకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనం. 24:32. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధపరుస్తున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని. ఇక్కడ ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న శిష్యులు, ఇప్పుడు వీరికి లేఖనాలు బోధించబడతా ఉన్నాయి. అంతకు ముందు కూడా వారు లేఖనాలు విన్నారు, అంతకుముందు కూడా వారు లేఖనాలు ఎరుగుదురు. అయితే వాటిలో ఏం లేదంటే వారికి బయలుపరుపు లేదు. ఆయన ఏమి చెప్పినాడు? నేను ఈ భూమి మీదకి వస్తాను, 33 సంవత్సరాలు జీవిస్తాను, మానవాళ్ళ పాప పరిహారార్థమై సిలువకి ఎక్కుతాను, కడ రక్తపట్టు వరకు కారుస్తాను, చనిపోతాను, పాతి పెట్టబడతాను, తిరిగి 3వ దినాన లేస్తాను. ఇప్పుడు ఇది చెప్పలేదు దేవుడు చెప్పడమే కాదు, ఆయన కంటే ముందున్న ప్రవక్తలు కూడా ఏం చేస్తూ వచ్చాయి? అవి చెప్తా వచ్చాయి. కానీ వీళ్ళు ఏం చేయలేదు వాటిని. చూడన్నమాట, అదే అధ్యాయము 26వ వచనమా, 25వ వచనం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? ఇప్పుడు ఈయన చెప్పాడు దేవుడు. ఎవరికి చెప్పాడు? వారికి చెప్పాడు. ఆ ప్రవక్తలు కూడా చెప్పారు ఆయన రాకపూర్వమే. ప్రభునందు ప్రేమించే వారులారా, ఏం చేయలేదు? నమ్మల. యెషయా చెప్పాడు, తర్వాత మలాకి చెప్పాడు. ఇలా కొంతమంది చెప్తా వచ్చారు. కానీ నమ్మలేదు వారు. ఎందుకంటే వారికి ఏమి లేదు? లేఖనముల బయలుపరుపు లేదు. అయితే దేవుడు వారికి బోధించాడు. ఇప్పుడు ఏమైనాయి? వారి కనులు తెరవబడ్డాయి. వారు యేసును గుర్తెరగలిగినారు. ఇప్పుడు అంటా ఉన్నారు, ఆయన మార్గంలో మనతో మాట్లాడుచుండగా మన హృదయములు మనం చేయలేదు, మండుచుండలేదా? ప్రభునందు ప్రేమించే వారులారా, సేవకుడు ఎన్ని చెప్తే, బోధకుడు ఎన్ని చెప్తే, నీ హృదయములో అవి నాటబడాలి కదా, నీ హృదయములో అవి ఫలించాలి కదా. ఆ ఫలిస్తేనే నువ్వెవరు? ధన్యుడు. మాస్టర్ ఎన్ని పాఠాలు చెప్పినా పిల్లోడు వినలేదనుకోండి, అదంతా వ్యర్థమే. ఎప్పుడైతే ఆడు విని దాన్ని నేర్చుకున్నాడో అప్పుడు ఫలింపు. నీ జీవితం కూడా అంతే. నీవు ధన్యుడిగా చేయబడాలంటే లేఖనములు నీ యొక్క వినికుళ్ళు ఏం చేయాలా? బయలుపరచబడాలి. ఇప్పుడు లేఖనము వారి వినికుల్లో బయలుపరచబడతా వచ్చింది. లేఖనము వారి హృదయములో మండింది. ప్రభునందు ప్రేమించే వారులారా, ఇప్పుడు శిష్యులిద్దరు ఎవరు? ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న ఈ శిష్యులు ఎవరు? ధన్యులు. ఏంటయ్యా కారణం అంటే వారికి లేఖనములు ఏం చేయబడ్డాయి? బయలుపరచబడ్డాయి.
లేఖనాలు ఏం చేయాలా? అవి బయలుపరచబడితేనే నీ హృదయము ఏం చేస్తుంది? మండుద్ది. లేకపోతే మండదు. అవుతా ఉన్నావా? లేకపోతే మండదు. మండాలంటే కనుక నీ యొక్క వినికిడిలో లేఖనం ఏం చేయాలా? బయలుపరచబడాలి. నీ కన్నులకు నీ కన్నులు తెరవబడి లేఖనమును గుర్తించాలి. అప్పుడే నీవు ధన్యుడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన ఏం చేయాలా? ప్రభా, ఎన్నిసార్లు నీ వాక్యం బోధించబడతా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరితే, ఆయన జననము మరణము పునరుద్ధరణ ఎంత కాలం నుంచి చెప్పబడతా ఉందో, కానీ వారికి ఏం చేయలేదు, అవి గుర్తులేదు. ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, ప్రభువునందు ప్రేమించే వారులారా. ఇప్పుడు మందమతులను దేవుడు ధన్యుడు అంటాడా? అంటాడా? అనడు. ఎవరినంటాడు ధన్యుడని? లేఖనము నీ దృష్టిలో బయలుపరచబడితే, చదువుతా ఉన్నావా? లేఖనము బయలుపరచబడితే, ఇప్పుడు ఈ అమ్మాయి గ్రామానికి వెళ్తున్న శిష్యుల యొక్క హృదయాలు తెరవబడ్డాయి. లేఖనములు వారే అన్నారు, ఆయన మార్గంలో మనతో మాట్లాడుచుండగా మన హృదయం మనలో మండుచుండలేదా? యెరూషలేము నుండి అమ్మాయికి వెళ్ళిపోయిన వారు ఇప్పుడు చూడండి ఏం చేస్తా ఉన్నారు. అదే అధ్యాయము 33 చదవండి. ఆ గడిలోనే వారు లేచి ఎక్కడికి వెళ్ళారు? అంతకుముందు ఎక్కడికి వచ్చారు? యెరూషలేము నుండి వచ్చేసారు. ఇప్పుడు బయలుపరచబడిన అనుభవంలో ఉన్న కారణాన్ని బట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? ప్రభువునందు ప్రేమించే వారులారా, యెరూషలేములో యేసు ప్రభువాన్ని ఏం చేశారు చెప్పండి? యెరూషలేములో యేసు ప్రభువుని ఏం చేశారు? సిలువ వేశారు. ఇప్పుడు ఒకవేళ భయపడ్డారేమో, ఇక్కడ ఉంటే మనల్ని కూడా సిలువ వేస్తారేమోనని, ఇక్కడ ఉంటే మనకు కూడా నష్టమేమోనని. అందుకనే ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు? ఈ అమ్మాయిలకి ఏమైనా పని ఉందా? ఈ అమ్మాయిలకి ఏం పనిలే. పని అంతా ఎక్కడ? యెరూషలేములో పని. ఎక్కడ పని? యెరూషలేములో. కానీ యెరూషలేములో లేరు. ఈ అమ్మాయికి వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు దేవుడు వాళ్ళను దర్శించినాడు. లేఖనములు వారి జీవితంలో బయలుపరచబడతా వచ్చాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అమ్మాయిలో లేరు. ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. నీ జీవితం కూడా అంతే. మరి మన జీవితంలో యెరూషలేములో ఉండాలా? ఎప్పుడు ఉంటాం యెరూషలేములో? లేఖనము బయలుపరచబడితే, లేకపోతే లోకంలో ఉంటాం. లేఖనం నీకు బయలుపరచబడలేదనుకో, లేఖనం యొక్క మాధుర్యం నీకు తెలియలేదనుకో, లేఖనం యొక్క సంగతులను గ్రహించలేదనుకో, నీకు లోకమే. ఎప్పుడైతే గ్రహింపులోకి వస్తావో, ఎప్పుడైతే లేఖనము నీ హృదయంలో బయలుపరచబడుతుందో, అప్పుడు ఎక్కడికొస్తావు? వెంటనే వారు తిరిగి యెరూషలేమునకు. నీ జీవితంలో లేఖనము బయలుపరచబడాలని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఏం ప్రార్థన? ప్రభువా, నీ లేఖనము నాకు బయలుపరచు, నీ లేఖనము నాకు బోధపరచు, నీ లేఖనము నా హృదయంలో మండేటట్టు చెయ్యి. మండేటట్టు చేస్తే దేవుని చిత్తము నెరవేరుస్తావు. అప్పుడు నీవేం చేస్తావు? ధన్యుడు అయిపోతావు. ఇప్పుడు ఈ అమ్మాయి గ్రామానికి వెళ్తున్న శిష్యులు, వాళ్ళ పేరు రాయబడలేదు, శిష్యులని రాయబడింది. తలంపు ఏంటంటే, వారు ఈ దేనిలోకి వచ్చారు? ధన్యతలోనికి వచ్చారు. ఏంటి కారణం అంటే, లేఖనములు వారికి ఏం చేయబడ్డాయి? బయలుపరచబడ్డాయి. అందుకంటాడు కదా, అందుకు యేసు సీమోను బరయోన, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి నీకేం చేశాడు? ఈ యొక్క సంశాన్ని బయలుపరిచాడు. నీకు బయలుపరచబడతా ఉందా? దేవుని వాక్యము నీ హృదయంలో చదువుతూ ఉన్నావు. చదవట్లేదని నేను చెప్పట్లే. దేవుని వాక్యాన్ని అనేది చదువుతూ ఉన్నావు, అక్కడ వచ్చినప్పుడు చదువుతూ ఉన్నావు, లేకపోతే దినపాఠం చదువుతూ ఉన్నావు, కుటుంబ ప్రార్థన చదువుతూ ఉన్నావు కదా. ఇలాగ ఎప్పుడైనా వాక్య కుడికిలకు, ప్రార్థన కుడికిలకు, బైబిల్ ప్రభుత్వ పరిచయలకు వచ్చినప్పుడు చదువుతూ ఉన్నావు. చదవట్లేదని కాదు, కానీ అంతవరకు లేఖనము నీతో మాట్లాడుతూ ఉంది. లేఖనం అంతా ఏం చేయాలా? మాట్లాడాలి. ఇప్పుడు వారితో మాట్లాడింది ఎవరు? లేఖనమే. ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయం మనతో ఏం చేయలేదు?
లేఖనము బయలుపరచబడిన కారణాన్ని బట్టి వారేమైపోయారు? ధన్యులు అయిపోయినారు. నువ్వు నేను ధన్యులుగా చెప్పడాలంటే ఎలాగూ కదా, ధన్యులు చెప్పుకున్నాం కదా. ఐదాచి సాత్వికులు ధన్యులు, ఆత్మవిషయమై దీనులు లేని వారు ధన్యులు, ఉందా లేదా? పరలోక రాజ్యము వారిది. కాబట్టి ఈ ధన్యత ఎలాగంటే, ఈ ధన్యత ఎలాగొస్తుంది? లేఖనము నీకు బయలుపరచబడి ద్వారా నువ్వేం చేస్తావు? ధన్యుడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం ప్రార్థన చేయాలా? ఇప్పుడు నువ్వేం ప్రార్థన చేయాలా? ప్రభువా, లేఖనము నాకేం చేయాలా? బోధపరచు. లేఖనము నా వినికిడిలో బయలుపరచు. లేఖనం బయలుపరచబడకపోతే మరి ఇంకెందుకు నీ దృష్టిలో? లేఖనము బయలుపరచబడలేదనుకోండి, ఇంకేంటి ఉపయోగం? ఎంతకప్పుడు వారికి లేఖనము బోధపరచబడలా. ఎవరికి? ఆ శిష్యులకు. దేవుని యందు భయభక్తి కలిగిన వారే, దేవుని యొక్క శిలువ యొక్క సంగతి తెలిగినప్పుడు దుఃఖముఖులుగా ఉన్నవారే. కానీ లేఖనము బయలుపరచబడిన కారణాన్ని బట్టి ఏమైపోయారు? మందమతులైపోయారు. ఎప్పుడైతే లేఖనము వారి వినికిడిలో బయలుపరచబడతా వచ్చిందో, ఎప్పుడైతే లేఖనము వారి వినికిడిలో తెరవబడతా వచ్చిందో, ఇప్పుడు వారు ధన్యులు. ఏంటంటే వారు తిరిగి యెరూషలేమునకు వెళ్ళినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. నీ నా జీవితంలో ఇది సంపాదించవలసిందే. చదువుతా ఉన్నావా? ఇది మొదటి. రెండో చూస్తాను చూడండి. రెండవది అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 5వ వచనం. ప్రభువా, నీవెవడని అడుగుగా ఆయన, నేను నీవు హింసించుచున్నా ప్రభునందు ప్రేమించు వారులారా. అప్పుడు చూడండి, ప్రభువా నీవెవడవని, ఎవరైనా? సౌలు గారు. ఇప్పుడు ఆయన ఎవరో ఈయనకి తెలియదు. ఇప్పుడు ఆయన ఎవరో ఈయనకి తెలిసింది. ఏమని తెలిసింది? నీవు హింసించున్నా యేసు ప్రభునందు. అప్పటి వరకు ఎవరిని హింసిస్తాం అనుకున్నాడు? అప్పటి వరకు ఏ కార్యం చేస్తా అనుకున్నాడు? ప్రభునందు ప్రేమించు వారులారా, నువ్వు జ్ఞాపకం పెట్టుకో. ఒక దినాన ఆయన నడవడేంటో ఆయనకు బయలుపరచబడతా వచ్చింది. అందుకనే ఇప్పుడు పౌలు ఏమైపోయాడు? ధన్యుడైపోయినాడు. 14 పత్రికలు రాసినాడు. చదువుతా ఉన్నావా? ఉదయకాల సమయంలో నువ్వు నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ప్రభువా నన్ను ధన్యుడిగా చేయి. అది బయలుపరచబడితేనే కానీ. ఇప్పుడు సౌలుకు తన నడవడి బయలుపరచబడతా వచ్చి, అదే నేను వెళ్తున్న మార్గము సరైనది కాదు. అందుకే అన్నాడు, ప్రభువా నేనేం చేయాలా? అంతవరకు ఆయనకు తోచిందే, అంతవరకు ఆయన ఆలోచనే, అంతవరకు ఆయన ఏదనుకుంటే అదే. ఇప్పుడు చూడండి, అదే అధ్యాయము 6వ వచనమా? 6. ప్రభునందు ప్రేమించు వారులారా, ఈ మాట నీవు ఇప్పుడు చూడండి, ధన్యుల గురించి చెప్పుకుంటా ఉన్నాం. ధన్యత ఎలాగ సంపాదించాలా? మొదటిది ఎలాగూ? లేఖనము బయలుపరచబడి ద్వారా మనం ఏం చేయబడతాం? ధన్యులుగా చేయబడతాం. అమ్మాయి గ్రామంలోకి వెళ్తున్న శిష్యులు లేఖనాలు బయలుపరచబడతా వచ్చాయి, అందుకు వారు ధన్యులుగా చేయబడ్డారు. రెండవదిగా సౌలు తన నడవడి బయలుపరచబడతా వచ్చింది. నేను నడుస్తున్న నడవడి మంచిది. అంతవరకు అది బయలుపరచబడిన కారణాన్ని బట్టి ఆయన మూర్ఖుడైపోయినాడు. ఆ బయలుపరచబడిన కారణాన్ని బట్టి క్రైస్తవులను హింసించినాడు. ఆ బయలుపరచబడిన కారణాన్ని బట్టి పత్రికలు తెచ్చుకున్నాడు. ఆ బయలుపరచబడిన కారణాన్ని బట్టి దమస్కుకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎప్పుడైతే మార్గం మధ్యలో ఆయనకు బయలుపరుపు వచ్చిందో, ప్రభునందు ప్రేమించే వారులారా, ఇప్పుడు చూడండి ఏమైపోయింది? ధన్యుడిగా చేయబడ్డాడు. అప్పుడు పౌలును ధన్యుడు అంటారా? ధన్యుడు అనరా? పౌలు ధన్యుడే కాదా? ధన్యుడే. మరి నీవు నేను ఇంకా
మట్టుకు నువ్వే ఆలోచించుకుంటా ఉంటే, ఇంకా నీ తలంపు నీదే అయితే ఎప్పుడు వస్తావు ధన్యతలోనికి? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఉదయ కాల సమయంలో ధన్యుడు సిమోన్ బర్యోనా, నువ్వెవరు? ఎంత గొప్ప సాక్ష్యం ఇది. రెండు సంగతులు చెప్పుకున్నాం. మొదటిదేంటి? లేఖనము బయలుపరచబడి ద్వారా ఎమ్మాయికి వెళ్తున్న శిష్యులు ఏం చేయబడ్డారు? అందుకే వారు యెరూషలేము తిరిగి వచ్చారు. రెండవది, సౌలు తన నడవడి బయలుపరచబడి ద్వారా ఏమయ్యాడు? ధన్యుడిగా చేయబడ్డాడు. ఒకవేళ ఆ దర్శనం కనుక సౌలుకి రాలేదనుకోండి, పౌలుగా మార్చబడడు, ఇంకా సౌలుగానే ఉంటాడు. నువ్వు ప్రార్థన చేసి, ప్రభువా నేను సౌలా పౌలా నువ్వు చెప్పు అడగాలి దేవుడు. ఎందుకంటే లేఖనము నీకు బయలుపరచబడిన తర్వాత, లేకపోతే ఆయన ప్రత్యక్షత నీకు బయలుపరచబడిన తర్వాత నీ నడవడి ఏంటి? నీ నడవడి మూడవది చూస్తాం చూడండి. మూడవది మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 4:28. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసిన వాడిని నాతో చెప్పిన మనుషులను చూడి, ఈయన క్రీస్తు. ప్రభునందు ప్రేమించు వారులారా, సమరయ స్త్రీ ప్రవర్తన బయలుపరచబడతా వచ్చింది. ఏంటిది? మొదటిది లేఖనము, రెండవది నడవడి, మూడవది ఏంటి? ప్రవర్తన. ఇప్పుడు ఈ ప్రవర్తన బయలుపరచబడిన కారణాన్ని బట్టి ఈ సమరయ స్త్రీ ఏమైపోయింది? చూడండి, వీళ్ళందరూ ఎవరైనా బైబిల్ చెప్తా ఉంది, వీళ్ళందరినీ బైబిల్ ఏమని చెప్తా ఉంది? ధన్యులని చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది? ధన్యులని చెప్తా ఉంది. ఏంటి కారణము? ప్రభునందు ప్రేమించు వారులారా, నీకు నాకు ఇంకా ఈ బయలుపరుపు లేని కారణాన్ని బట్టి, ఇంకా నీకు నాకు ఈ వెలుగు లేని కారణాన్ని బట్టి ఇంకా చీకట్లో ఉన్నాం. ఇంకా లేఖనము ఎన్నిసార్లు చదువుతా ఉన్నామో లేఖనము ఒక్కసారి కూడా అర్థాన్ని ఏం చేయట్లేదు, గ్రహిస్తుందా? ఎన్నిసార్లు మన నడవడి కాని స్థలాలలో, ఎన్నిసార్లు మన ప్రవర్తన. ఆ సమరయ స్త్రీ నేను చేసిన వాడిని నాతో చెప్పిన ఈ మనుషులను చూడి, ఈయన క్రీస్తు. ఏం బయలుపరచబడింది ఆవిడికి? తన ప్రవర్తన ఎట్లాంటిదో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, ఆయనకి తెలుసు. అందుకనే ఆయన నువ్వు అన్నది సరియే, నీకు 5 పెనిమిట్లు ఉన్న వాటిని పెనిమిటి కాడు, సరియే. ఎప్పుడైతే ఈ మాట చెప్పగలిగినాడో, ఆమె ప్రవర్తన ఎప్పుడైతే బయలుపరచబడతా వచ్చిందో, ఇప్పుడు ఆమె అంటది, నేను చేసిన వాడిని నాతో చెప్పిన ఈయనను చూడి, ఈయన క్రీస్తు కాడా? ప్రభునందు ప్రేమించు వారులారా, నీకు నాకు ఏం చేయాలా? బయలుపరచబడుట. ఏం చేయబడుట? బయలుపరచబడుట. నీవు నీ ప్రవర్తన బయలుపరచబడకపోతే ఇంకా నీ అజ్ఞానంలో ఉన్నట్టే, నువ్వు ధన్యుడిగా చేయబడలేవు. 4వదిగా మనము చూసి ముగిస్తాం చూడండి. 4వది లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 19 చదవండి. చెక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం ఏం చేస్తా ఉన్నాను? నా ఆస్తిలో సగం ఎవరికి ఇస్తాడంట? ఎవరు చెప్పారు ఇది? ఎవరు చెప్పారు? పరలోకమున్న నా తండ్రి నీకు బయలుపరిచితేనే కానీ పాపి అయిన మనుషుడు ఏమైపోయాడు? ధన్యుడైపోయినాడు. ఎంత సులువది కదా ధన్యత సంపాదించుకునుట. సులువ కష్టమా? ఎంత సులువో దేవుని చేత ఈ సాక్ష్యం పొందుట ఎంత సులువు. జక్కై పొందేశాడు. ఆయన అనుకున్నాడు, ఇది పోతేనే కానీ ఆ ధన్యత నాకు రాదు. చూడండి, ఈ ధన్యత కొరకు ఏం వదిలేశాడు? ఆస్తి అంతా వదిలేశాడు. అయితే మనం ఏం చేస్తా ఉన్నామంటే వదలట్లా. మనం ఏం చేయట్లా? వదలట్లా. ఏం వదలట్లా? వదిలేయాల. కొన్ని వదులుతూనే కొన్ని ఏం చేస్తాయి? కొన్ని వదిలితేనే కొన్ని ఏం చేస్తాయి? దొరుకుతాయి. జక్కయ్య ధన్యుడు అనే మాటను పొందగలిగినాడంటే ఆయన
విడిచిపెట్టేశాడు. నీవు నేను విడిచిపెట్టాలి. ఏం చేయాలా? విడిచిపెట్టకే ఇంకేం చేస్తా ఉన్నాం? ధన్యతలోనికి రాలేకపోతాం. విడిచిపెట్టేసామనుకో ఆటోమేటిక్గా ధన్యతలోకి వచ్చేస్తాం. జక్కయ్య ఇది ఆయన నిలబడి, ఇదిగో ప్రభువా నా ఆశ్ర సగము ఏమన్నా ధన్యాయం తీసుకుని 400 మరలా. ఇప్పుడు జక్కయ్య అయిపోయాడు, ధన్యుడైపోయాడు. అప్పుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అందుకు సీమోన్ బరయోన నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచితేనే కానీ. పరలోకమందున తండ్రి బయలుపరిచిన సంగతులు 4 సంగతులు చెప్పాం. ఎన్ని సంగతులు? 4. ప్రభువునందు ప్రేమించు వారులారా, ఈ 4 సంగతులు నువ్వు చేయగలిగితే నువ్వు కూడా ధన్యుడివే, ధన్యురాలివే. దేవుడు నీ గురించి కూడా సాక్ష్యం ఇస్తాడు. చేయలేకపోతే ప్రార్థన చేయి, ప్రభువా ఆ ధన్యత నాకు కావాలి. ఏ ధన్యత కావాలా? నువ్వు ధన్యుడైన మాట నా జీవితంలో ఉండాలా, నువ్వు నాకు గురించి సాక్ష్యం ఇవ్వాలా. ఎప్పుడైతే ఇటువంటి సాక్ష్యం నువ్వు పొందగలుగుతావో అప్పుడు నీ జీవితంలో ఏముంటుంది చెప్పండి? చదువుతా ఉన్నావా? సాక్ష్యం కావాలా వద్దా? అందుకు సీమోను బరయోనా నీవు ధన్యుడు. ఎలా వచ్చింది ధన్యత? లేఖనము బయలుపరచబడడం ద్వారా. నడవడి బయలుపరచబడదు. మార్చుకున్నాడు ఆయన నడవడి, నువ్వు నేను మార్చుకోవాలా. 3వదిగా ప్రవర్తన బయలుపరచబడడం ద్వారా. 4వదిగా ఏంటంట? 4వదిగా కొన్ని విడిచిపెట్టుట ద్వారా. ఆ యవనస్తుడు విడిచిపెట్టాలి. నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకేమో వచ్చి ఏం చేయాలి? నన్ను ప్రభువునందు ప్రేమించు వారులారా, జక్కయ్య చేసినట్టుగా ఆ యవనస్తుడు పాపం చేశాడా? చేయలే. జక్కయ్య పాపం చేశాడు. ఎలాగంటే ఎలా చేయడు పాపం? అన్యాయంగా. జక్కయ్య చేసినట్టుగా ఆ యవనుడు పాపం చేయలే. కానీ ఆ యవనుడు విడిచిపెట్టమన్నదాన్ని ఏం చేయలేదు? విడిచిపెట్టలే. అందుకే ధన్యుడు చేయలేకపోయినాడు. నీవు నేను కూడా ధన్యతలోనికి రావాలా. జక్కయ్య విడిచిపెట్టుడు ద్వారా దేంట్లోకి వచ్చాడు? ఆయన అన్నాడు, ఇతను అబ్రహాము ఎందుకనగా నేడు ఇంటికి ఏమొచ్చింది? ధన్యత. ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోనండి. ఈ 4 సంగతులు నీవు నేను కూడా ప్రార్థన చేసుకోవాలి. ఏమని? ప్రభువా ఈ ధన్యత నాకు అవసరం, ఈ ధన్యత నాకు అవసరం, వీటిని నాకు అనుగ్రహించు. లేకపోతే నేను ఎదుటి నేను ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ధన్యుడు అని నువ్వు నా గురించి సాక్ష్యం ఇవ్వాలా. అలా నన్ను భూమి మీద ఏం చేయాలి? నువ్వు ఎప్పుడైతే ఈ మాట చెప్పగలవో అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషించేవాడిగా ఉంటాడు. నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆయనకు ఘనత, నీకు మేలు. అలాగూ దేవుడు మనకు సహాయం చేయగలటి కొరకై ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. రేపు ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకై మీ ప్రార్థనలు జ్ఞాపకం పెట్టుకోనండి. మా తమ్ముడు మోయేసు ఇక్కడ పరిచర్య కొరకై ఉంటాడు. ఆయన కొరకై, ఆయన రాక కొరకై ప్రార్థన చేస్తున్నాడు. విజయవాడ నుంచి రావాలి కదా, ఆయన ప్రయాణం కొరకు ఇక్కడ నిలబడి వెళ్ళిపోవడం కొరకై ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. నేను రాజమండ్రి గ్రహభూత ప్రార్థన మందిరంలో పరిచర్య కొరకు వెళ్తాను. నా ప్రయాణం కొరకు పరిచర్య కొరకు కూడా ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత 18వ తారీఖు మంగళవారము మన బిడ్డలు అందరూ బాప్తిస్మం తీసుకున్న రోజు. మెర్సి, మరియా, దివ్య, విజయ, దివ్య వీళ్ళందరూ బాప్తిస్మం తీసుకున్న రోజు. ఆ రోజే మనము మరి ఉపవాస ప్రార్థన కలిగి ఉండి మరి కృతజ్ఞత చెల్లించాలని తలస్తూ ఉన్నాము. ప్రభు చిత్తమైతే మరి రేపు ప్రకటిస్తాం. 18వ తారీఖు ఉపవాస ప్రార్థన కలిగి ఉండటమా, బిడ్డల విషయం కృతజ్ఞత చెల్లించి మరి ఏదైనా మనము పలహారం ఏదైనా కలిగి ఉండటం అనేది మరి రేపు ప్రభు పరిచయ అనంతరం ప్రకటిస్తాము. దాని కొరకై మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. సోమవారము మరి ఆట రోడ్డు దగ్గర సువార్త ఉంది. సువార్త ఆ పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. సువార్త పరిచర్యకి వెళ్ళి వస్తాము. దేవుడికి దేవుని పరిచర్యకి ఎటువంటి ఆటంకం లేకుండా పరిచర్య కొనసాగించి ఉన్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత వారకాత్మక జ్ఞాపకం చేసుకున్నాను.
తర్వాత సత్యవర్ధన్ రావు గారని దైవ సేవకుడు, హైదరాబాద్ సనత్ నగర్ ప్రాంతంలో ఆయన పరిచయం చేస్తూ ఉన్నారు. కొంత అనారోగ్యం పాలయ్యారు, షుగర్ను బట్టి చాలా ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నారు. మరి దేవుడు ఆయన కనికరించినట్లుగా మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకున్నారు సత్యవర్ధన్ రావు గారు. తర్వాత సుగుణ కొరకు ప్రార్థన చేస్తురండి. కొంత అనారోగ్యంగా ఉంది, తలకిపోటు ప్రార్థన చేయమని చెప్పారు. మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. నర్సింగ్ ఇల్లు బాగు చేస్తున్నారక, నర్సింగ్ ఇల్లు బాగు చేస్తూ ఉన్నారు. వారి పని కూడా సక్రమంగా ఊటి కొరకాయి నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. తర్వాత సరోజనమ్మ గారు హైదరాబాద్లో ఉన్నారు. మరి చాగళ్ళు సరోజనమ్మ గారు, ఆమె సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నది కొరకాయి నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. జాన్ పాల్ గారు ఆపరేషన్ అయ్యింది, బైపాస్, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అంత బాగానే ఉంది, ఎటువంటి కీడు లేకుండా సంపూర్ణ ఆరోగ్యం వల్ల తిరిగి పరిచర్యలు ఆయన కొనసాగినట్లుగా ఈ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఎవరక? నరసమ్మ, సోదరు నరసమ్మ గారు ప్రార్థన చేస్తారండి. కాకినాడ హాస్పిటల్లో ఉన్నారు, కొంత అనారోగ్యంతో ఉన్నారు. దేవుడు ఆమెను సంపూర్ణంగా స్వస్థపరిచినట్టుగా ఈ ప్రార్థనలు. ఈ సువార్త ప్రియాంక ఆ చెల్లి ఏం పేరు, సునీత, ఆ బిడ్డ కొరకు కూడా ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసి కొంత అనానుకూల పరిస్థితులు జరిగినాయి. అది దేవుడు కనికరించి బిడ్డకి ఇచ్చిన క్షేమం బట్టి వదనలు ఆ బిడ్డ కొరకు కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మనకి ఇంకా వృద్ధాప్యం ఉన్నవారు ఉన్నారు, వారి కొరకు ఎవరు, వరాలమ్మ గారు వృద్ధాప్యంలో ఉంది, ఆమె కొరకు, సువార్తమ్మ గారు, పెద్ద సువార్తమ్మ గారు వృద్ధాప్యం, ఆమె కొరకు, ఇట్లా కొంతమంది వృద్ధాప్యంలో ఉన్న కొన్ని బలహీనతలు ఉన్నాయి వారికి, వారి కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. దూర ప్రాంతంలో కొంతమంది ఉన్నారు, ఇవన్నీ అంతమాని చెప్పక్కర్లేదు, అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉన్నాం. మేరీ కొరకు, శిరీష కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా దూర ప్రాంతాల్లో ఉన్నారు. దేవుడు కనికరించి వారి పక్షంగా కూడా మరి కార్యం సఫలం చేయనట్లుగా. దివ్య ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేస్తారండి. ఎగ్జామ్ జరిగింది, ప్రెజెంట్ వరకై మీ ప్రార్థన జ్ఞాపకం చేస్తాం. తర్వాత పెర్సిజాయ్, మెర్సిజాయ్, సుకీర్తి, తర్వాత నిస్సి ఎట్లాంటి బిడ్డలు, నిస్సి జాన్సన్ ఇట్లాంటి బిడ్డల కొరకు మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. వాళ్ళకి రిజల్ట్ కూడా వచ్చింది. మరి ప్రభుత్వం అయితే ఏదైనా ఒక కాలేజీ, మంచి కాలేజీల బిడ్డలు ప్రవేశపెట్టి, మన ఆలోచన కాదు, దేవుని ఆలోచన నెరవేర్చబట్టి కొరకై మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఈ సుజన రేపు వెళ్తుంది చదువుకోవడానికి, విజయవాడ హాస్టల్కి వెళ్తుంది రేపు పొద్దున. సుజన కొరకై కూడా మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. దివ్య విజయలు కూడా మరి ఈ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ కొరకై కూడా మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. చోటు భయంకర ప్రార్థన చేస్తారండి. ఆయన ఎన్నో పనులు చేశారు, రావాల్సిన బిల్లులు సకాలంలో రావడానికి, మరి అనేకులకు మేలుకరంగా ఉండేటి కొరకై ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి నేడు తగిన సన్నిధి ఇచ్చారు, మీ వందనములు. అందుకు సీమోన్ బర్యోన నీకు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి, నీకు బయలుపరిస్తేనే కానీ నరమాత్రులు నీకు బయలుపరచలే. ప్రభు నిజమే, నీవు బయలుపరచుట మాకెంత అవసరం. నువ్వు బయలుపరచబడకపోతే నేను ఇంకా ఈ అమ్మాయిలోనే ఉందును. నువ్వు బయలుపరచకపోతే ఇంకా నేను దమస్కులో నష్టపరిచే సంగతుల్లోనే ఉందును. నువ్వు బయలుపరచకపోతే ఇంకా ఆ సమరయ స్త్రీ మార్గంలోనే ఉందును. నువ్వు బయలుపరచకపోతే ఇంకా జక్కే ఆశించినట్టుగానే ఉంటుంది. అయితే నువ్వు వారికి బయలుపరిచిన రీతిగా ఆ యొక్క దాసుని నాకు కూడా బయలుపరిచిన. ఒకప్పుడు ఈ స్థలాలు ఎంతో ఇష్టమైనవి, ఇప్పుడు అవి వాటి నుంచి విడిపించిన దాన్ని బట్టి మీకు అయితే మీ లేఖనములు బయలుపరచబడి కొరకై నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను కూడా ఎన్నో పర్యాయములు చదువుతూ ఉన్నాను, అయితే సత్యాన్ని గ్రహించలేకపోతా ఉన్నాను. లేఖనములు ఎమ్మాయి గ్రామం శిష్యుడికి బోధపరిచిన, వారి హృదయాలు వారిలో మండేటి చేసిన, నా హృదయం కూడా మండేటి చేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా,
ప్రభా అటువంటి ప్రార్థన నాకు అవసరం, అటువంటి సంగతి నాకు అవసరం, ప్రార్థిస్తూ సహాయపడుతున్నాను. ప్రభా సౌలు అనుకున్న దానికే పోతా ఉన్నాడు. నేను అట్లాంటివనే, నా విషయం కాదు, నన్ను పడవేసి నీ చిత్తం నెరవేర్చుడి కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఎంత గొప్ప ధనితలకు వచ్చినాడు పౌలు. ప్రభా నేను ఎలాగుండు కొరకే సహాయపడుతున్నాను. నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోషము తెచ్చుకుని సహాయపడుతున్నాను. ప్రభా సమరయ స్త్రీ తన ప్రవర్తన విషయమై మెలకుగలిగిన దాని లేదా బోధపరచబడినటువంటి ఆ మాటలను వాటి మార్పు చెందిన విధానం నా జీవితంలో అవసరం. కొన్ని పర్యాయం నీ వాక్యం బోధించబడిన మార్పు లేనటువంటి జీవితం దానికి విడిపించి దాని ఎదురు నడిపిస్తున్నాడు. సహాయం నీ కృపను విస్తరింపజేస్తున్నాడు. చక్కే వారి విడిచిపెట్టి దాని ఎదురకు వచ్చి సిద్ధపరుస్తున్నాడు. నేను నీ దగ్గర నీతో ధన్యుడు అనిపించుకోవడానికి నాకు సహాయం అటువంటి జీవితం కలిగి ఉండి కృపను గ్రహిస్తున్నాను. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ప్రభా ఇంతవరకు నీ సహాయం కొడుతూ వచ్చాను. కొంతకాలం ఆయన వరకు రావడానికి కృపను బట్టి గడ్డపడి ఇచ్చిన క్షేమాన్ని బట్టి నాడు దినం ఇంటికి తెచ్చాను. మిమ్మల్ని స్తుతిస్తాను. ప్రార్థనా గుడిలో మీరు చేసిన సహాయాన్ని బట్టి నీ ప్రజలు ప్రార్థించిపోతూ ఉన్నారు. నీ ఆత్మను గ్రహిస్తాను. నా ప్రార్థన ముగింపు వరకు కూడా నీ ఆత్మ దయచేస్తాను. సహాయం ప్రభుత్వ పరిచర్య సహాయపడు. మోయస్ గారు ప్రార్థన విజయవాడ నుంచి రావాలి, సకాలంలో రావడానికి మీ ద్వారం తెలుస్తాను. నీ ప్రజలు నీ ఇంటికి రావడానికి వారికి కూడా సహాయపడుతుంది. కొంత అనారోగ్య పరిస్థితులు ఆటంకాలు ఉన్నాయి, దానికి వాటిని విడిపించి నీ సన్నిధికి రావడానికి సహాయపడుతుంది. ఎంతోమంది కొంత అలక్ష్యంగా ఉన్నారు, నిశ్చితమైన వారి అలక్ష్యాన్ని విడిపిస్తారు. లక్ష్యంతో నీ మందిరానికి రావడానికి సహాయం, వారి కొరకు భారంగా ప్రార్థించడం నాకు నేర్పిస్తుంది. కృపను విస్తరింపజేస్తామని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ప్రభుత్వ పరిచయం కొరకై మోయేష్ ప్రయాణంలో సహాయపడుతూ వాడుకుంటాను. నేను కూడా రెహబోత్ వెళ్ళాలి సహాయపడుతున్నాను. ప్రభు చూపిస్తున్నాను. మరి నేను నిలవడం నీ అభిషేకం గ్రహించి ప్రజలకు కావాల్సిన మాటలు చేస్తున్నాం, ప్రార్థన చేస్తాను. మరి సోమవారం అడ్డు రోడ్డు దగ్గర వరంపాలెంలో సువార్త పరిచయం, బహిరంగ సువార్త సహాయపడు పిదాసుడు మోషే గారు సహకారంలో విజ్ఞాపన చేస్తాను. వెళ్ళాలని తలస్తూ ఉన్నాం. నిశ్చితం కూడా సహాయపడుతుంది. ప్రభు చూపిస్తున్నాడు. మరి ఆ పరిచయంలో సహాయపడుతున్న ప్రారంభం 18వ తారీఖు మంగళవారం బడులు బాప్తిస్మం తీసుకున్న రోజు. ఏదైనా ఒక ఉపవాస ప్రార్థన కలిగి ఉండి, వారంలో ఉపవాస ప్రార్థన కలిగి ఉండి మరి ఇంట్లో చెల్లించాలని తలస్తూ ఉన్నాం. నిశ్చితమైతే అనుకూలపరుస్తురండి, లేదు నిశ్చితం నెరవేర్చబడి సహాయపడతాం. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. వారి కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకున్నాండి. వారు ఆదివారం ప్రభుత్వ పరిచయం గొప్ప అనుగ్రహిస్తున్నాడు. మరి వేలు నిమిషం చిత్తం నెరవేరుస్తున్నాండి. ఏదైనా ద్వారం తెరుస్తున్నాండి. మరి మీరు తెరవగా మూయగలవాడు ఎవరు? మీరు తెరిచి నీకు మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన అనేక ఆత్మలకు క్షేమాన్ని గ్రహిస్తాం ప్రార్థన చేస్తా ఉన్నాం. శుభ్రం పరిచయం జ్ఞాపకం చేసుకున్నాండి. మేము తలంచినట్టుగా 2 దినాలు యవనస్తుల కూడిక, 2 దినాలు ప్రత్యేకంగా ఒక దినం బహిరంగ సువార్త కలిగి మా తలం నిశ్చితం నెరవేరుస్తారండి. నిశ్చితమైతే అనుగ్రహిస్తామని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. నమ్మకమైన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. సహాయపడుతున్నారండి. ఎన్నో అక్కర్లు ఉన్నాయి. ప్రతి అక్కర కొరకు నీ పాదమును ఆశ్రయించుకు సహాయపడుతున్నారండి. మేము ప్రార్థించడం ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు ఉన్నదాన్ని బట్టి, త్రోసివేయని దేవుడు ఉన్నదాన్ని బట్టి మీకు సోదరు నరసమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాకినాడ హాస్పిటల్ ఉండగా సహాయపడుతుంది, స్వస్థత దయచేస్తారు. మరి సత్యవర్ధన్ రావు గారు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన కూడా ఈ షుగర్ను బట్టి హాస్పిటల్ ఉండగా సంపూర్ణ స్వస్థత క్షేమం సేవకులు పరిచయం కొరకై ఎంతో పని ఉంది. నిశ్చితమైన వరకు స్వస్థపరిచి పరిచయం కొనసాగి సహాయపడుతుంది. జానపాలెం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీ కొందరు ఆపరేటర్ సహాయపడుతూ వచ్చారు. మిగిలిన సంగతులు క్రమపరిచి ఆరోగ్యం అనుగ్రహించి వారి పరిచయం మన కొనసాగుడు కొరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ప్రభుత్వం సరోజన గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె తనలో గడ్డి ఉంది, కనికరించి దాన్ని విడిపించి సంపూర్ణ స్వస్థత క్షేమం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. నమ్మకమైన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం.
వెళ్తా ఉన్నాం, వెళ్ళలేకపోయినాము. అయితే నీ కనుదృష్టి అనేక కాపుదల వారికి దయచేస్తున్నాం. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు ఎంతో ఆశించారు వారి ఇంటికి రావాలని. ఈ యొక్క ప్రయాణం యొక్క సంగతిని బట్టి వెళ్ళలేకపోయారు. కనికరించి వారు చేస్తున్న ప్రార్థన, వారు చేస్తున్న ప్రార్థన ఆలకించి కనికరించి వారికి కావాల్సిన క్షేమం దయచేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. సహాయం దీని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. 10th రిజల్ట్లో సహాయపడుతున్నాడు. మరి విజయ దీవి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో సహాయపడుతూ వచ్చారు. రిజల్ట్ సహాయపడుతున్నాడు. ప్రభు చూపిస్తాడు. పాలసీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ చదువు పూర్తయింది. ఏదైనా ఎగ్జామ్ కొరకు ఏదైనా మరి ఉద్యోగం ప్రయత్నం చేస్తుండగా సహాయపడుతుంది. ప్రభు చూపిస్తాడు. సృజన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రేపటి జనం విజయవాడ చదువుకోవడానికి వెళ్ళవలసిన సహాయపడుతున్నాడు. అక్కడ పెట్టి ఎంతకాలం ఉన్నప్పటికీ నీకు కాపుదల దయచేస్తున్నాడు. మంచి సహవాసం, మంచి స్నేహితులను అనుగ్రహిస్తున్నాడు. నీకు మహిమకరంగా పెట్టి అక్కడ ఉంటూ సహాయపడుతున్నాడు. చదువులో కూడా ముందు సహాయపడతామని ప్రార్థన చేస్తాం. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. మరి సోమరాన్ని పరిచయం దీవిస్తారండి. సంఘ సభ్యులు సహాయపరుస్తున్న ఆత్మను గ్రహిస్తారండి. భారం కలిగిన వారంగా పరిచయం కొనసాగి సహాయపడుతున్నాడు. అలవాటు ప్రకారం చేయకుండా సహాయపడుతున్నాడు. ప్రార్థన పూర్వకంగా స్త్రీలు సహాయపడుతున్నాం. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మానవంద సంఘాలకు దైవ సేవ పశువులు విజ్ఞాపన చేస్తుండగా సహాయపడుతున్నాడు. ఐకదాసులను కూడా కనికరించి రాబోతు పరిస్థితులు పిలుచుకుని సహాయపడుతారండి. నీకు మహిమ అక్కడ ప్రజలకు దీవెన ఆశీర్వాదకరంగా ఆత్మీయ క్షేమకరంగా సహాయపడతారని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. మిగిలిన సమయం అంతా దీవెనకరంగా ఆశీర్వదించి ప్రజలు ప్రార్థించిపోతూ ఉన్నారు. సహాయం మేము మీ దాసులమని అనేక చోట్లకి వెళ్ళినప్పుడు మా కొరకే ప్రార్థించిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకున్నాం. నడిచిన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నింపి మరి ఆ యొక్క మరలా బాగు చేసుకుంటుండగా వారికి కావాల్సిన కృప అనుగ్రహిస్తారండి. చక్కగా నిర్వహించుకుంటూ సహాయపడుతుంది. పెద్ద సువార్తమ్మ గారి కొరకు, వరారం గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరోగ్యం దయచేస్తాం. అబ్బాయి వెంకట్రావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన కూడా మరి పనుల నుంచి రావాల్సినటువంటి అబ్బాయికి పిల్లలు రావడానికి సహాయపడు. ప్రభుత్వాలు మారుతూ అయినప్పటికీ వారి పక్షం ప్రభుత్వం విస్తరింపజేసి దయ చూపించి సకాలంలో రావడానికి సహాయపడు. ఎంతోమంది ఆధారపడి ఉన్నారు. వారి క్షేమం కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. మీరే సహాయపడుతున్నాడు. ప్రభు చూపిస్తున్నాడు. ఇలాగూ శంభరంలో చేయబడుతున్న మామూలన్నింటినీ విజ్ఞాపనం చేస్తున్నాడు. ప్రియాంక చెల్లెడు సునీత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె కూడా ఇచ్చిన ఆరోగ్యం బట్టి సంపూర్ణ ఆరోగ్యం క్షేమం దయచేస్తున్నాడు. ప్రభావ మీకు విస్తరింపజేస్తాడు. తెలిసి నిసి జాన్సన్ సుకీర్తి వారి కొరకు ప్రార్థన చేస్తాం. వారికి ఎక్కడ చదవడం చిత్తమో అక్కడ చదువుడి కొరకే ద్వారం తెచ్చాయి. నన్ను హృదయంలో ఆలోచన తీర్మానిస్తుంది. ప్రభు చెప్పిస్తున్నాడు. 26వ తారీఖు సీనన్న కుమార్తె వివాహం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దాసు జయరాజు గారి వర్తమానం అందించాలా, దాసు థామస్ గారి వివాహంలో బిడ్డలను జతపరచాలా, సహాయపడు. మీ చిత్తమైతే వెళ్ళి కొరకై మీ కృపను విస్తరింపజేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నా. సహాయపడు. ఆ యొక్క దర్శనం కూడా కనికరిస్తారండి. మా పొలం ఇంటి విషయమై కోర్టులో జరుగుతున్న రాజ్యం కొరకు విషయంతో ప్రార్థన చేస్తాం. అయితే యోధవరులకు జాలిపడి ఇల్లు కట్టుము యుద్ధము గురమవుతున్న నడిచింది కాక తమ దేవుడిని హోచిత్రం రక్షించడం మీరు వాగ్దానం ఇచ్చారు. Hosea 1:7. ఆ వాగ్దానం బట్టి సాగిపోతా ఉన్నా. మరి ఈ యొక్క శివుడి వాటిల్లో సహాయపడుతారండి. రాజుల హృదయం చతుర్చబడి భూమిని సెలవిచ్చారు వాక్యం ద్వారా. మీ చిత్తమైతే మీ చిత్తం నెరవేరుస్తుంది. ఏది మీ చిత్తమో దాన్ని అనుగ్రహిస్తుంది. ప్రభు దాని విషయమే పరిచర్యను కూడా నష్టపోకుండా సహాయపడుతున్నాడు. ప్రభు చూపిస్తున్నాడు. మేడం అందరినీ పాలు పెట్టుకుని ప్రశస్తమైన రక్తపోషణ తెచ్చుకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరు ప్రార్థించి అడిగి ప్రతి వాళ్ళు పెడుతున్నాము తండ్రి. దయచేసి ప్రార్థన చేస్తురండి.